అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పాఠ్యాన్ని వీక్షిస్తున్నటువంటి విద్యార్థులకి మరియు మిగతా శ్రోతలందరికీ కూడా నా నమస్కారం. మనము ఈరోజు శకుంతలోపాఖ్యానము డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి శకుంతలోపాఖ్యానం అనేటువంటి పాఠ్యభాగాన్ని గురించి చదువుకుందాం. ఈ శకుంతలోపాఖ్యానము పాఠ్యాంశము డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్లో మొదటి పాఠంగా ఉంది. దీనిని నన్నయ్య రాసినటువంటి ఆంధ్ర మహాభారతం ఆదిపర్వము చతుర్వ్యాశ్వాసం నుండి స్వీకరించబడింది. కవిత్రయ భారతంలో నన్నయ్య మొదటివాడు, అందుకే ఆయనను ఆదికవి అని అంటాము. తెలుగులో మహాభారతాన్ని ఆది గ్రంథమని, నన్నయ్యను ఆదికవి అని మనం పేర్కొంటాము. నన్నయ్య క్రీస్తు శకం 11వ శతాబ్ది చెందినటువంటి వాడు. ఆయనను తెలుగులో ఆదికవిగా కీర్తిస్తూ ఆయన యొక్క రచనలను, ఆయన మహాభారతం పైన అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు కూడా రావడం జరిగింది. నన్నయ్యకు వాగనుశాసనుడు, శబ్దానుశాసనుడు అనేటువంటి బిరుదులు కూడా ఉన్నాయి. ఆయన తెలుగులో గాసట బీసటగా ఉన్నటువంటి శబ్దాలను తీసుకొని క్రమంగా కూర్చి ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని కూడా రచించాడని చెప్తున్నారు. కానీ నేడు ఆ గ్రంథం లభ్యం కావడం లేదు. ఈ నన్నయ్య శబ్దశాసనుడు, వేదాంగ విదుడు, సంహితాభ్యాసుడు, నానా పురాణ విజ్ఞాన నిలయుడు, అవిరల జపహోమ తత్పరుడు, వైయాకరణుడు, వాగనుశాసనుడు, సంస్కృత ఆంధ్ర భాషలందు పండితుడు. అంత గొప్పవాడు కాబట్టే ఈ మహాభారత కావ్యాన్ని తెలుగులో రాయగలిగాడు. నన్నయ్య వేంగీ దేశానికి రాజైనటువంటి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. ఈ రాజరాజ నరేంద్రుడు పడమటన తూర్పు కనుమలకు, తూర్పున బంగాళాఖాతానికి, ఉత్తరాన గోదావరి నదికి, దక్షిణాన కృష్ణానదికి మధ్యగా వేంగీ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ వేంగీ దేశ పాలకుడు చాళుక్య రాజైనటువంటి విమలాదిత్యుని పుత్రుడే ఈ రాజరాజ నరేంద్రుడు. ఈయనకు విష్ణువర్ధనుడు అనే బిరుదు కూడా ఉంది. నన్నయ్య ముద్గల గోత్ర జాతుడగు వైదిక బ్రాహ్మణుడు, రాజరాజ నరేంద్రుని ఆస్థాన పురోహితుడు. రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు నన్నయ్య మహాభారతాన్ని తెలుగులో రాయడం మొదలుపెట్టాడు. అందులో ఆదిపర్వము, సభాపర్వము, అరణ్యపర్వంలో సగభాగం వరకు, అంటే ఇవంతా కలిపి ఆదిపర్వం నుండి అరణ్యపర్వంలో సగభాగం వరకు మొత్తము కూడా 3906 గద్య పద్యాలు రాసి ఆ తర్వాత కీర్తిశేషుడైనాడు. చెవికి ఇంపుగొల్పే పదప్రయోగంతో, ప్రశాంత గంభీరంగా సాగిపోయే ధారతో పద్య సౌందర్యం తెలుగులోకి అనువదించాడు. మహాభారతాన్ని ప్రారంభ శ్లోకమైనటువంటి శ్రీవాణి గిరిజాచిరాయ దదతు అనే సంస్కృత శ్లోకంతో ప్రారంభించాడు. శ్రీవాణి గిరిజాచిరాయ దదతు వక్షు ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తియ స్త్రీపురుషా సంపూజిత వస్సురైర్భూయాసుః పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరా శ్రేయసే. శ్రీవాణి గిరిజాచిరాయ దదతు. శ్రీ, వాణి, గిరిజ అనేటువంటి ముగ్గురు అమ్మలు అయినటువంటి
వారి యొక్క భర్తలైనటువంటి వారికి నమస్కరిస్తూ ఈ ముగ్గురమ్మలని వక్షో ముఖో అంగేషు, ఒకరు వక్షము పైన, ఒకరు ముఖము పైన, ఒకరు శరీరములోనూ ధరించినటువంటి వారు. అలాంటి వక్షో ముఖాంగేషు శ్రీవాణి గిరిజా వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం, ఈ లోకంలో సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి ఆ త్రిమూర్తులకి నమస్కరిస్తూ తే వేదత్రయమూర్తియ స్త్రీ పురుష సంపూజితావసురై భూయాసు పురుషోత్తమాం భుజభవ శ్రీకందరా శ్రేయసే అంటూ, అంటే సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు కాబట్టి సంస్కృత పండితుల్ని కూడా నిరాశపరచకుండా ఉభయ వాక్ప్రౌఢి, ఉభయ భాషా పండితుడిగా పేరొందినటువంటి ఈ నన్నయ్య మొట్టమొదట సంస్కృత శ్లోకంతో ఈ మహాభారతాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఏదైనా కావ్యాన్ని, ఏదైనా మనం మంచి పని చేయాలంటే శ్రీకారంతో ప్రారంభిస్తాము. కాబట్టి ఈ కావ్యాన్ని కూడా శ్రీ అనే అక్షరంతో శ్రీ వాణి గిరిజాక్షిరాయ దధతు, ఈ శ్రీ అక్షరముతో ప్రారంభించాడు. అదేవిధంగా శ్లోకంతో, సంస్కృత శ్లోకంతో ప్రారంభించి మిగతా కావ్యాన్ని కొనసాగించాడు. నన్నయ్య తన మహాభారత కావ్యాన్ని అవతారికతో ప్రారంభించాడు. నన్నయ్యకు ముందు సంస్కృతంలో ఉన్నటువంటి ఈ మహాభారతం వివిధ భాషల్లో, కన్నడంలో పంపకవి విక్రమార్జున విజయం పేరుతో, రన్నడు గదాయుద్ధం పేరుతో, తమిళంలోనూ పెరిందేవనార్ కవి వెన్బా గీతాలతో ఈ భారతాన్ని రాయడం జరిగింది. ఈ నన్నయ్య అవతారిక పేరుతో, అంటే ఒక అవతారికను కూర్చి తను ఎందుకు చెప్తున్నాడు, మహాభారతం యొక్క గొప్పతనం ఏంటి, తను ఎందుకు రాశాడు, అందులో ఏముంది, తన రచనా శైలి ఏ విధంగా ఉంది అని చెప్పడం కోసం అతను ముందు అవతారికను పొందుపరిచాడు. అవతారిక అంటే ముఖద్వారం వంటిదని మన విమర్శకులు చెప్తూ ఉంటారు. ఆ విధంగా మనం ముఖధారాన్ని చూసి ఇల్లును ఏ విధంగా మనం అంచనా వేస్తామో ఆ విధంగా అవతారికను చూసి నన్నయ్య యొక్క కవితా లక్షణాలు, మహాభారతం యొక్క గొప్పతనాన్ని, ఆనాడున్నటువంటి ఆర్థిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా నన్నయ్య కాలం నాటి అనేక అంశాలు చదువుకోవడానికి మనకు ఈ అవతారిక తోడ్పడుతుంది. ఈ అవతారిక 26 గద్య పద్యాలతో ఆయన రాయడం జరిగింది. కాబట్టి మహాభారతం యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని, నన్నయ్య కవితా లక్షణాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మనము ఈ అవతారికను తప్పకుండా చదువుకోవాలి. కాబట్టి శకుంతలోపాఖ్యానము ఆ పాఠ్యాంశంలోకి వెళ్ళే ముందు నన్నయ్య గురించి, నన్నయ్య అవతారికలో చెప్పినటువంటి అంశాల గురించి, మహాభారతం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి ఈ అవతారిక ద్వారా మనము తెలుసుకుందాము. ఈ అవతారిక తర్వాత మనము పాఠ్యభాగంలోకి వెళ్ళిపోదాం. అవతారికలో ఈ శ్రీవాణి గిరిజాక్షిరాయ దదతు వక్షు ముఖాంజేషు అని త్రిమూర్తులైనటువంటి సృష్టి స్థితి లయ కారకులైనటువంటి ఆ త్రిమూర్తుల్ని ప్రార్థిస్తూ అని సకల భువన రక్షణ ప్రభువులై ఆద్యులైన హరిహర హిరణ్య గర్భ పద్మో ఉమావాణీపతులను స్తుతించి తత్ప్రసాద సమాసాదిత్య నిత్య ప్రవర్ధమాన మహామహీరాజ్య విభుండున్ నిజ భుజ విక్రమ విజితారాతి రాజ నివహుండున్ నిఖిల జగజ్జేగీయమాన నానా గుణరత్న రత్నాకరుండునై పరుగుచున్న రాజరాజ నరేంద్రుడు. ఈ రాజరాజ నరేంద్రుడు ఒక గొప్ప మహారాజుగా కీర్తింపబడుతూ అతడు రాజకులైక భూషణుడు,
రాజమనోహరుడు అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధ యశస్ శరదిందు చంద్రుకా రాజత సర్వలోకుడు అపరాజిత భూరి భుజా కృపానధారాజల శాంత శాత్రవ పరాగుడు రాజమహేంద్రుడు ఉన్నతిన్. అంటే ఇంత గొప్ప కావ్యాన్ని రాయడానికి మూల కారణమైనటువంటి ఒక రాజు కూడా గొప్పవాడై ఉండాలి. రాయించేవాడు కృతి భర్త గొప్పవాడై ఉండాలి, రాసేవాడు కూడా కృతికర్త కూడా గొప్పవాడై ఉండాలి. ఎందుకంటే అంతకుముందు తెలుగులో ఇంత గొప్పనైనటువంటి ఒక ప్రకృష్టమైనటువంటి ఒక ప్రత్యేకతలు కలిగినటువంటి కావ్యం తెలుగులో లేదు. ఇప్పుడే తెలుగులో మొదటగా కావ్యం రాయడానికి ప్రారంభమవుతుంది కాబట్టి దానికి కారణమైనటువంటి అనేక అంశాలను కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఆనాడు నన్నయ్యకు ఏర్పడింది. కాబట్టి నన్నయ్య తను కావ్యాన్ని రాయడానికి పూనుకొల్పినటువంటి, రాయడానికి తోడ్పడినటువంటి, రాయడానికి కారణమైనటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క గొప్పతనాన్ని ఆయన తన అవతారికలో చెప్తూ, ఇంకా విమలాదిత్యతనూజుడు విమల విచారుడు కుమార విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు వివిధాగమ విహితశ్రముడు తుహినకరుడు కాంతిన్. విమలాదిత్యుడనేటువంటి రాజు యొక్క కుమారుడైనటువంటి రాజరాజ నరేంద్రుడు ఉత్తమ చాళుక్యరాజు. అతడు చాలా శీతలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై ఘనదురితానుబంధ కలికాలజ దోష తుషార సంహాతిన్ తన ఉదయ ప్రభావంబునంతౌగజోపి ఘన దురితానుబంధ కలికాల దోషిత తుషార సంహాతిన్ తన ఉదయ ప్రభావమున తౌగజోపి ఘన దురితానుబంధ కలికాలజ దోష తుషార సంహాతిన్. ఆ కాలంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి చెడును, కష్టాలను, నష్టాలను ఆయన పదబంధంలో చాలా చక్కగా వివరించాడు. ఆనాటి దురితాలను, దురిత దోషాల తుషారం, దోషం అనేది తుషారం, ఇక్కడ రూపక సమాసంలో చాలా చక్కగా చెప్పాడు. మనం ఉదయాన్నే చూసినట్లయితే గడ్డి మీద అంత తుషారములు, మంచు బిందువులు ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే సూర్య ప్రభావము, సూర్యకాంతి ఆ తుషారంపై సోకుతుందో ఆ తుషారం అనేది ఎగిరిపోతూ ఉంటుంది. ఆ తుషారం ఏ విధంగా ఎగిరిపోతుందో, తుషారం ఏ విధంగా ఆవిరైపోతుందో ఆ విధంగా ఘన దురితానుబంధ కలికాలజ దోష తుషార సంహాతిన్ తన ఉదయ ప్రభావమునన్ దవ్వుగజోపి జగజ్జనానురంజనమగు రాజ్య సంతత వసంత నితాంత విభూతిన్ ఎంతయున్ తనరు చాళుక్యమన్మధుడు ధర్మ నిబద్ధ దయార్ద్ర బుద్ధి అయి తన రాజ్యాన్ని చాలా చక్కగా ధర్మ నిబద్ధతతో దయార్ద్ర బుద్ధితో పరిపాలిస్తూ ఆశ్రిత పోషణంబునన్ అనంత విలాసమునన్ మనీషి విద్యాశ్రమ తత్వవిత్వమునన్ దాన గుణాభిరతిన్ సమస్త వర్ణాశ్రమ ధర్మ రక్షణ మహామహిన్ మహినొప్పు సర్వలోకాశ్రయుడు ఆ ఆదిరాజనిబుడు అత్యకలంక చరిత్ర సంపదన్ ఆశ్రిత పోషణంబునన్ తాను ఆశ్రయించినటువంటి జనాలను రక్షిస్తూ అనంత విలాసమునన్ మనీష్ విద్యాశ్రమ తత్వవిత్వమునన్ దాన గుణాభిరతిన్ సమస్త వర్ణాశ్రమ ధర్మ రక్షణతో, దాన గుణముతో వర్ణాశ్రమ ధర్మాన్ని రక్షిస్తూ ఈ భూలోకంపై సర్వలోకాశ్రయుడు అన్ని సుఖాలను ప్రజలకు అందిస్తూ ఆ రాజు తన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. నిజ మహీమండల ప్రజన్ ప్రీతి పెంచుచున్ పరమండలంబులన్ ధరణీపతులన్ అదిమి కపమ్ములన్ ముదముతో కొనుచున్
బలిమినీయని భూమి వలయపతులన్ ఉక్కడగించుచున్ దిక్కుల తన యాజ్ఞ వెలిగించుచున్ విప్రకులములెల్లన్ బ్రోచుచు చరణన్నగాచుచున్ భీతులన్ అగ్రజన్ములకున్ అగ్రహారమునన్ చారుతర మహాగ్రహారంబులిచ్చుచున్ దేవభోగములన్ మహావిభూతింతనర చేయుచు ఇట్లున్ మును మార్గుడగు విష్ణువర్ధనుండు వంశవర్ధనుండు నిజ మహీమండలమైనటువంటి తన యొక్క భూమండలమైనటువంటి ఆ రాజ్యాన్ని వేంగి దేశాన్ని ప్రజలను ప్రీతి చెందే విధంగా, ప్రజలు సంతోషపడే విధంగా, ప్రజలకు నచ్చే విధంగా, ప్రజలకు ఏదైతే ఇష్టమో, ఏ విధంగా అయితే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారో ఆ విధంగా ప్రజలను రక్షించే విధంగా ఈ ధరణిని, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ధరణీపతులకు తన కింద ఉన్నటువంటి సామంతరాజులతో కప్పము కట్టించుకుంటూ, ఎవరైతే కప్పం కట్టట్లేదో వాళ్ళని కూడా అణుచుకుంటూ, అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఆయన చుట్టుపక్కల రాజ్యాల సామంతరాజులు కూడా ఆయనకు అనుకూలంగా పరిపాలించేవారు, ఆయనకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆయన ఈ మహాభారతం పైన శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఏర్పడింది. అలా కాకుండా రాజ్యం అల్లకల్లోలంగా ఉంటే, రాజు ప్రజల్ని రక్షించలేని పరిస్థితులు ఉంటే, యుద్ధ వాతావరణం కమ్ముకొని ఉంటే, ఆ రాజు ప్రశాంతంగా లేనప్పుడు ఇంత గొప్ప కావ్యాన్ని రాసే అవకాశం అక్కడ ఉండకపోవచ్చు. కాబట్టి ఆ విధంగా కాకుండా తాను చాలా చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అని మనకు ఈ పద్యంలో నన్నయ్య చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా ఏం చేస్తున్నాడు, గొప్పనైనటువంటి వాళ్ళను రక్షిస్తూ ఉన్నత కులాలు, అంటే ఈ బ్రాహ్మణ కులం ఎవరైతే ఉన్నారో ఆ రోజు వాళ్ళే రాజులకు సలహాలు ఇచ్చేవారు కాబట్టి, వాళ్ళే విద్యను బోధించేవారు కాబట్టి వాళ్ళకి అగ్రహారములు దానంగా ఇస్తూ దేవభోగముల మహావిభూతిని తనరచీచున్ ఇట్లు మునుమార్గుడకు విష్ణువర్ధనుండు వంశమును ఉద్ధరించే విధంగా, వంశం యొక్క గొప్పతనాన్ని పెంచే విధంగా పరిపాలనను చేస్తూ ఉన్నాడు. అఖిల జలది వేల వలయ వలయిత వసుమతి వనిత విభూషణంబైన వేంగీ దేశంబునకున్ నాయక రత్నమునుంపోని రాజమహేంద్రపురంబునందు మహేంద్ర మహిమతో పరమానందంబునన్ అనవతర మహామహీరాజ్య సుఖంబులనుభవించుచున్ సకల భువన లక్ష్మీ విలాస నివాసంబైన రమ్యహార్మ్య తలంబునన్ మంత్రి పురోహిత సేనాపతి దండనాయక దౌవారిక మహాప్రధాన సామంత విలాసిని పరివృతుండై అపార శబ్ద శాస్త్ర పారంగతులైన వయాకరణులున్ భారత రామాయణాత్ అనేక పురాణ ప్రవీణులైన పౌరాణికులన్ మృదు మధుర రసభావ భాసుర నవార్థ వచన రచనా విశారదులైన మహాకవులున్ వివిధ తర్క విగాహిత సమస్త శాస్త్ర సాగర ఘ్రీయ ప్రతిభులైన తార్కికులున్ ఆదిగా కలుగు విద్వజ్జనంబులు పరివేష్టించి కొలుచుచుండన్ విద్యా విలాస ఘోష్ఠి సుకోపవిష్టుండై ఇష్ట కథా వినోదంబుల నుండే ఒక్కనాడు. ఇంకా అతని రాజ్యం ఇట్లుంది, ఇంకా అతని సభ ఎలా ఉంది, గొప్ప గొప్పనైనటువంటి పండితులతో, అపార శబ్ద శాస్త్ర పారగులైన వయాకరణులు, భారత రామాయణాది అనేక పురాణ ప్రవీణులైన పౌరాణికులు, మృదు మధుర రస భావభాసుర నవార్ధ వచన రచనా విశారదులు అయినటువంటి మహాకవులు, వివిధ తర్క వికాసిత సమస్త శాస్త్ర సాగర ఘరీయ ప్రతిభులైనటువంటి తార్కికులు, విద్వజ్జనంబులు, ఇట్లాంటి గొప్ప గొప్పవారు అతని సభలో ఉన్నారు. అంటే అంత గొప్పవారు ఉన్నటువంటి సభలో సామాన్యమైనటువంటి వాడు మహాభారతాన్ని రాసి వాళ్ళందరినీ మెప్పించగలుగుతాడా? మెప్పించగలగలేడు. కాబట్టి అంతకు మించినటువంటి పాండిత్యం కలిగినటువంటి వాడు, అంత గొప్పవాడైనటువంటి వాడే, వాళ్ళందరినీ మెప్పించగలిగినటువంటి వాడే ఈ మహాభారతాన్ని రాయాలి. అందుకు తగినటువంటి వాడు ఎవరు అని ఆ రాజరాజ నరేంద్రుడు వెతికి ఈ నన్నయ్యను పట్టుకోవడము జరిగిందని మనకు దీని ద్వారా అర్థమవుతుంది. తన కుల బ్రాహ్మణు అనురక్తున్
అవిరల జపహోమ తత్పరు విపుల శబ్దశాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతు పాతృన్ ఆపస్తంభసూతృ ముద్గలగోత్రజాతు సద్వినుతావదానచరితు లోకజ్ఞు ఉభయ భాషా కావ్యరచనాభిశోభితు సత్ ప్రతిభాభియోగ్యున్ నిత్య సత్యవచను మత్యమరాధిపాచార్యున్ సుజను అన్నపార్యుచూచి పరమధర్మవిదుడు వర చాళుక్యాన్వయభరణుడిట్టులనియన్ కరుణతోడన్. అంటే నన్నయ్య తన యొక్క లక్షణాలను కూడా తన యొక్క గొప్పతనాన్ని కూడా ఈ కావ్యంలో చెప్పుకున్నాడు. అంటే ఆనాడు కవులకి వారి వంశము, వారి యొక్క గొప్పతనము, వారి యొక్క రచనా శైలి అవన్నీ చెప్పుకోవడం అలవాటు. దాని ద్వారానే మనం ఈరోజు వారి యొక్క కవిత్వాన్ని మనము విశ్లేషించగలుగుతున్నాము, విమర్శించగలుగుతున్నాము. ఈ నన్న ఎలాంటి వాడు? బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వాడు. ఆయన యొక్క అంటే ఆ రాజు యొక్క రాజమహేంద్రవరం పరిపాలించినటువంటి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కుల బ్రాహ్మణుడు. అవిరల జపహోమ తత్పరుడు, విపుల శబ్దశాసనుడు. విపుల శబ్దశాసనుడు కాబట్టే ఆనాడు గాసట బీసటగా ఉన్నటువంటి ఒక కావ్యము రాయడానికి తగినంత పదజాలము లేనటువంటి తెలుగు సాహిత్యాన్ని తీసుకుని తెలుగులో మహాభారతాన్ని రాయడం అంటే అంత సులభమైనటువంటిది కాదు. కాబట్టే శబ్దశాసనుడు, శబ్దాన్ని శాసించేవాడు కావాలి. బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతుడు, అనేక పురాణాలు చదివినటువంటి వాడై ఉండాలి. ఎందుకంటే మహాభారతాన్ని మనము పంచమ వేదం అని చెప్తున్నాము. 4 వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానమంతా మహాభారతంలో ఉంది. ప్రపంచంలో లేనిది మహాభారతంలో లేదు, మహాభారతంలో లేనిది ప్రపంచంలో లేదు. అంటే ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి సంఘటన మనకు మహాభారతంలో కనిపిస్తుంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి అంత గొప్ప భారతాన్ని రాయాలంటే, అంత గొప్ప భారతాన్ని అనువదించాలంటే దాని వెనుకాల ఉన్నటువంటి పురాణ శాస్త్ర పరిజ్ఞానము తెలిసి ఉండాలి. అప్పుడే సాధ్యమవుతుంది, లేదంటే సాధ్యం కాదు. కాబట్టి నన్నయ్య నేను దానికి తగినాను అని తగినవాడు అని చెప్పుకోవడం కోసమే నానా పురాణ విజ్ఞాన నిరతు, పాత్రుడైనటువంటి వాడు, తగినటువంటి వాడు, సద్వినుతావదాన చరితుడు, లోకజ్ఞుడు. దానితో పాటు ఒక కావ్యం అనేది ఆనాటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. ఆనాటి కావ్యం అనేది సమాజానికి అద్దం పడుతుంది. కాబట్టి ఆ సమాజాన్ని కూడా కావ్యంలో ప్రతిబింబింపచేయాలి. కాబట్టి లోకజ్ఞానం తెలిసి ఉండాలి. అందుకే నన్నయ్య తనని గురించి లోకజ్ఞు అని చెప్పుకున్నాడు. అలాగే ఉభయ భాషా కావ్య రచనాభిశోభితుడు. రెండు భాషల్లో కూడా, ఇటు సంస్కృతంలోనూ తెలుగులోనూ చాలా చక్కని పాండిత్యము కలిగి కావ్య రచన చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వాడు కాబట్టి మహాభారతాన్ని రాయడానికి పూనుకున్నాడు. నిత్య సత్యవచను మత్తమరాధిపాచార్యు సుజను నన్నపార్యుని చూసి, ఆ గొప్పనైనటువంటి ఆయనను చూసి, నన్నయ్యను చూసి ఓ రోజు ఈ విధంగా అన్నాడు. అంటే మహాభారతం రాయమని కోరుతూ, ఎందుకు రాయమన్నాడు? ఎందుకు మహాభారతాన్ని తెలుగులో రాయాలి? సంస్కృతంలో ఉంది కదా, మళ్ళీ తెలుగులో ఎందుకు రాయాలి? దానికి కారణం, విమలమతిన్ పురాణములు వింటిన్ అనేకముల్ అర్ధధర్మశాస్త్రములన్ తెరుంగు ఎరింగితిన్ ఉదాత్తరసాన్విత కావ్య నాటక క్రమముల్ పెక్కు సూచితిన్ జగత్ పరిపూచులైన ఈశ్వరాగమములయందు నిల్పితిన్ ప్రకాశముగా హృదయంబు భక్తితోన్. విమలమతిన్ పురాణముల్ పెక్కు వింటిన్, నిర్మలమైనటువంటి మంచి మనసుతో, మలినము లేనటువంటి విమల అంటే మలినము లేనటువంటి ప్రశాంతమైనటువంటి మనసుతో ఎన్నో పురాణాలు నేను విన్నాను. అష్టాదశ పురాణాలని, ఆ పురాణాలు నేను విన్నాను.
అర్ధ ధర్మశాస్త్రములను ఎరింగితిన్. ఉదాత్త రసాన్విత కావ్య నాటక క్రమములు పెక్కు సూచితిన్. అనేక నాటకాలు చూశాను, కావ్యాలు చదివాను, పురాణాలు చదివాను, అందులో ఉన్నటువంటి నీతి నియమాలు తెలుసుకున్నాను. జగత్ పరిపూజ్యులైన ఈశ్వరాగమముల యందు నిలిపితిన్ ప్రకాశముగా హృదయంబు భక్తితో. అంతేకాకుండా దైవభక్తి పైన కూడా నా మనస్సు నిలిపినాను. అయినన్ నాకు అనవతరంబున్ శ్రీ మహాభారతంబునందలి అభిప్రాయంబు పెద్దది అయ్యుండున్. ఇవన్నీ చేసినా కూడా నాకు సంతృప్తి లేదు. ఎందుకు సంతృప్తి లేదంటే మహాభారతం వింటే కానీ నాకు సంతోషం కలగట్లేదు. మహాభారతం వింటేనే నా జ్ఞానం సంపూర్తి అయినట్లుగా అనిపించట్లేదు. మహాభారతంలోని జ్ఞానాన్ని తెలుసుకుంటే కానీ నాకు సంతోషం లేదు. కాబట్టి నాకు మహాభారతం తెలుగులో వినాలని ఉంది. ఇంకా నేను ఇంకేం చేస్తున్నాను, ఇవి ఏను సతతంబు నాయుడ కరం విష్టులయ్యుండు పాయవు భూదేవ కులాభి తర్పణం మహీయ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియున్ పార్వతీపతి పాదాబ్జ ధ్యాన పూజా మహోత్సవమునన్ సంతత దానశీలతయు సాధు సాంగత్యమున్. రాజరాజ నరేంద్రుడు నన్నయ్యతో చెప్తూ తనకు ఈ 5 చాలా ఇష్టమైనటువంటివి. ఇవి ఏనున్, ఇవి 5 సతతంబు నాయడ కరంబిష్టులయ్యుండు, ఎల్లప్పుడూ నాకు ప్రీతిని కలిగించేటువంటివి, సంతోషాన్ని కలిగించేటువంటివి. ఏమిటి ఆ 5? భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్. భూదేవ కులం అంటే బ్రాహ్మణ కులం, వాళ్ళని పూజించడం. ఆనాడు వాళ్ళు పండితులు కాబట్టి, విద్య నేర్పించేవారు కాబట్టి, గురువులు కాబట్టి వాళ్ళని పూజించడము. భారత శ్రవణాసక్తియున్ పార్వతీపతి పాదాబ్జ ధ్యాన పూజా మహోత్సవమున్. ఎల్లప్పుడూ పార్వతీపతి అయినటువంటి ఆ శివుని యొక్క పాదాబ్జములపై మనస్సు నిలిపి, ధ్యానము నిలిపి, భక్తితో పూజ చేయడం. సంతత దానశీలతయున్, ఎల్లప్పుడూ దానం చేస్తూ ఉండడం. శాశ్వత సత్సాంగత్యమున్, ఎల్లప్పుడూ సాధువులతో, మంచివారితో సత్సాంగత్యము, మంచివారితో స్నేహం చేయడము, మంచి మాటలు తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం. కాబట్టి ఈ ఐదింట్లో మహాభారత శ్రవణాసక్తి కూడా ఉంది కాబట్టి, మహాభారతాన్ని వినాలనే ఉత్సాహం కూడా ఉంది కాబట్టి తెలుగులో మహాభారతాన్ని రాయాలని నన్ను కోరడం జరిగింది. అంతేకాకుండా ఇంకా మహాభారతాన్ని మనం ఎందుకు తెలుగులో రాసుకోవాలి, ఎందుకు మహాభారతం కావాలి అంటే, హిమకరుదొట్టి పూరు భరతేషు కురు ప్రభు పాండు భూపతుల్ క్రమమునన్ వంశకర్తలనగా మహినొప్పిన అస్మదీయ వంశమునన్ ప్రసిద్ధులై విమల సద్గుణ శోభితులైన పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ అభీష్టమెంతయున్. ఎందుకు ఇంకా పాండవుల చరిత్ర నాకు ఇష్టం అంటే, పాండవులు చంద్రవంశానికి చెందినటువంటి వారు. ఈ వేంగి చాళుక్యులు ఇంకా కొంతమంది రాజులు కూడా వారిది చంద్రవంశంగా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి మా వంశానికి చెందినటువంటి పూర్వీకులు కాబట్టి హిమకరుదొట్టి చంద్రవంశానికి చెందిన పూరు భరతేషు కురు ప్రభు పాండు భూపతుల్ క్రమమున తమ వంశకర్తలనగా మహినొప్పిన, మా వంశకర్తలు కాబట్టి, మా పూర్వ వంశానికి చెందినటువంటి వారు కాబట్టి, మా వంశీకులు కాబట్టి పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినగ అభీష్టమెంతయున్. కాబట్టి నాకు వీళ్ళ చరిత్ర వినాలంటే చాలా సంతోషము. నాకు పాండవుల చరిత్ర వినాలని, కాబట్టి నా వంశ పూర్వీకుల చరిత్ర తెలుసుకోవడం నాకు అత్యంత ఇష్టం కాబట్టి తెలుసుకోవాలని ఉంది. ఇంకా అమల సువర్ణ శృంగకురమై కపిలంబగు గోషతంబున్ ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు తథ్యము సమకూరున్
భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తము అనిశంబు భారత కథాశ్రవణ ప్రవణంబు కావునన్. ఇంకెందుకు నాకు మహాభారతం అంటే ఇష్టం అంటే, అమల సువర్ణ శృంగకురమై కపిలంబగు గోశతంబున్ ఉత్తమ బహువేద విపులకు దానము చేసిన తత్ఫలంబు తద్యమె సమకూరున్. భారత కథాశ్రవణాభిరతిన్. భారత కథ విన్న తక్షణమే వింటే గోశతంబు 100 కపిల గోవులను, నల్ల గోవులను ఉత్తమమైనటువంటి విప్రులకు దానం చేస్తే ఎంత గొప్ప పుణ్యం వస్తుందో అంత పుణ్యం కలుగుతుంది. కాబట్టి ఈ మహాభారతాన్ని వినాలని ఉంది, వినాలి. కాబట్టి మదీయ చిత్తమునన్ అనిశంబు భారత కథా శ్రవణాప్రవణంబు. నాకు ఈ మహాభారతం కథ వినాలని మనసులో ఆలోచన ఎప్పుడు కలుగుతుంది, మనసులో కోరిక కలుగుతుంది. కాబట్టి జననుత కృష్ణద్వైపాయనముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడ తెలుగున రచయింపుమధిక దీయుక్తిమయిన్. ఇక్కడ చూడండి ఎంత గొప్ప చెప్తున్నాడు. ఏదో మహాభారతం రాయమన్నాం కదా అని ఏదో ఒకటి రాయడం కాకుండా, జననుత కృష్ణద్వైపాయనముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడ. జనులచే నుతింపబడుతున్నటువంటి గొప్పవాడైనటువంటి కృష్ణద్వైపాయనుడనే పేరు కలిగినటువంటి వేదవ్యాస విరచితమైనటువంటి సంస్కృత మహాభారతంలో ఉన్నటువంటి బద్ధ నిరూపితార్థమేర్పడ. తెనుగున రచయింపుము అన్నాడు, తెనుగున అనువదింపు అనలేదు. తెనుగున రచయింపుము అధిక ధియుక్తిమయిన్. ఇంకా అంతకన్నా గొప్పగా రాసిన, అంతకన్నా గొప్పగా రచింపమని చెప్పాడు. ఇక్కడ రచించడము, అనువదించడము, రచించడానికి అనువదించడానికి తేడా ఏంటంటే, అనువదించడము అంటే ట్రాన్స్లేషన్. ఇక్కడ నన్నయ్య చేసింది ట్రాన్స్లేషన్ కాదు, అనువదించడం కాదు. నన్నయ్య చేసినటువంటిది అనుసృజన, ట్రాన్స్క్రియేషన్ అని అంటాము, అనుసృజన. అందుకే ఇక్కడ కూడా నన్నయ్య రచించాడు. రాజరాజ నరేంద్రుడు నన్నేను రచించమని పేర్కొన్నాడు. తెనుగున రచింపుమధిక దీయుక్తిమయిన్ అనగానే నన్నే కూడా నా నేర్చు విదంబున ఇక్కావ్యంబు రచించదన్ అన్నాడు, కానీ ఈ కావ్యమును అనువదించదన్ అని చెప్పలేదు. నన్నయ్య మహాభారతంలో ఉన్నటువంటి వేదవ్యాస విరచితమైనటువంటి కథను తీసుకొని దానికి ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి అనుగుణంగా ఉన్నటువంటి కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఆయన మరో సృజన చేశాడు. కాబట్టి దాన్ని మనం అనుసృజన అంటాము. ట్రాన్స్క్రియేషన్, ఇట్స్ నాట్ ట్రాన్స్లేషన్. అనువాదము కాదు, అనుసృజన. రాజరాజ నరేంద్రుడు చెప్పినటువంటిది అదే. బహుభాషల బహువిధముల బహుజనముల వలనన్ వినుచు భారత బద్ధ స్పృహులకు వారికి ఎప్పుడు బహుయాగంబుల ఫలమంబు పరమార్థంబు ఇలన్. బహుభాషల బహువిధముల బహుజనముల వలన వినుచు భారత బద్ధ స్పృహులకు వారికి ఎప్పుడు బహుయాగంబుల ఫలంబు కలుగున్. ఈ బహుభాషల్లో ఏ రీతిగానైనా మహాభారతం విన్నప్పుడు ఎన్నో యాగాలు చేసినటువంటి ఫలం కలుగుతుంది. కాబట్టి మనము ఈ మహాభారతాన్ని వినే అదృష్టాన్ని వాళ్ళకు కలిగిస్తే వాళ్ళందరికీ కూడా అనేక యాగాలు చేసినటువంటి ఫలాన్ని అందించినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి మహాభారతాన్ని తెలుగులో రాయాలి అని చెప్పేసి రాజరాజ నరేంద్రుడు నన్నేను కోరడం జరిగింది అని ఆనతిచ్చినం విని ఆ కవివరుడు ఇట్లనియన్ అని రాజరాజ నరేంద్రుడు చెప్పగానే విన్నటువంటి నన్నయ్య ఈ విధంగా అన్నాడు. ఓకే, మీరు చెప్పినట్లుగానే నేను మహాభారతాన్ని తెలుగులో రాస్తాను. కానీ మరి మహాభారతం ఏమైనా సామాన్యమైనదా, మామూలుగా ఉన్నటువంటి కావ్యమాది కాదు. అమలిన తారకా సముదయంబుల నెన్నను, అమలిన తారకా సముదయంబుల నెన్నను సర్వవేద శాస్త్రముల యశేష సారమముదంబున బొందను. బుద్ధి బాహువిక్రమమున దుర్గమార్థ జల గౌరవ భారత భారతీ సముద్రము దరియంగనీదను విధాతునకైన నెరబోలునే. మహాభారతం యొక్క గొప్పతనం చూడండి.
అమలిన తారకా సముదయంబుల నిన్నను, ఆకాశంలో ఉన్నటువంటి మలినం లేనటువంటి అనేక నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలను లెక్క పెట్టడం మనం అంటాం కదా సాధారణంగా, ఆకాశంలో చుక్కలు లెక్క పెడతామని. ఆకాశములో నక్షత్రాలను ఎన్నడము, లెక్కించడము సాధ్యమేనా? సర్వవేదముల యశేషసారము ముదంబుగా బొందను. పంచమ వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని ఉన్నది ఉన్నట్లుగా పొందడము బుద్ధి బాహువిక్రమమున దుర్గమార్థజల గౌరవ భారత భారతీ సముద్రము దరియంగనీదను విధాతృనకైన నిరబూలునే. ఇవి చేయడానికి విధాతృనకైన అంటే బ్రహ్మదేవునికైనా సాధ్యమేనా? ఏంటి అవి? ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను లెక్కించడం. నిజంగా సాధ్యమైతే ఎప్పుడూ ఆ లెక్క మనకు తెలిసేది. సర్వవేద శాస్త్రంలో యశేష సారము తెలుసుకోవడం, పెద్ద దుర్గమార్ధజల గౌరవ భారత భారతీ సముద్రం, ఈ మహాభారతం అనేటువంటి ఒక మహాసముద్రాన్ని దరియంగా నీదను అంటే ఈ దరి నుంచి ఆ దరికి చేరుకోవడం. సముద్రాన్ని ఈదడం ఎవరికైనా సాధ్యమేనా? బ్రహ్మదేవుని కూడా సాధ్యం కాదు. ఏమేం చేయడము? ఆకాశంలో నక్షత్రాలను లెక్కించడం, సర్వవేద శాస్త్రంలో యశేష సారాన్ని తెలుసుకోవడం, బుద్ధితో మహాభారతంలో ఉన్నటువంటి గొప్ప జ్ఞానాన్ని తెలుసుకోవడం. ఆ బ్రహ్మకైనా సాధ్యం కాదు. అయినప్పటికి కూడా అయినను దేవా నీ అనుమతంబునన్ విద్వజ్జనంబుల అనుగ్రహమునం చేసి. చూడండి, ఇక్కడ మిగతా వాళ్ళని కూడా ఇంత గొప్పదని చెప్పుకుంటూ మరి నన్నయ్య ఈయన ఒక పెద్ద గొప్పవాడా, ఇక ఎవరు లేరా అని మిగతా వాళ్ళు అనుకోకుండా వాళ్ళలో కూడా తనకు అనుకూలమైనటువంటి ఆలోచన వచ్చే విధంగా ఈ విద్వజ్జనంబుల అనుగ్రహంబు చేసి వీళ్ళ యొక్క సహాయ సహకారంతో, వీరి యొక్క అనుమతితో నా నేర్చు విధంబునన్ ఇక్కావ్యంబు రచించెదన్. నా నేర్చు విధంబుగా నాకు వచ్చిన విధంగా. అంతేగా నన్నయ్య తన యొక్క ఈగోను ఇక్కడ చెప్పుకోలేదు. నేనే రాస్తాను, నేనే గొప్పవాడిని అని కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ గొప్పవారి అనుమతితో, ఈ గొప్పవారి సహాయంతో నా నేర్చు విధంబుగా ఈ కావ్యమును రచించదన్ అని చెప్పుకున్నాడు. హరిహర హరిహర గజానన ఆర్క షడాస్య మాతృ సరస్వతి గిరిసుతాదిక దేవతాతతికి నమస్కృతి చేసి దుర్భర తపో విభవాదికున్ గురుపద్య విద్యకు ఆద్యున్ అంబూరుహకర్బనిభున్ ప్రచేతసు పుత్రు భక్తింతలంచుచున్. ఇంకా ముందు ఇంత గొప్ప కావ్యం, ఏదైనా గొప్ప పని చేయాలంటే ముందు మనకు దేవతల సహకారం కావాలి, తల్లిదండ్రుల సహకారం కావాలి, అదేవిధంగా గురువుల సహకారం కావాలి, సమాజంలో ఉన్నటువంటి గొప్పవారి సహకారం కావాలి. అందుకనే ముందు మనం వారిని ప్రార్థించాలి. మనం ఏదైనా పని చేయే ముందు మనం దేవతలను ఏ విధంగా ప్రార్థిస్తామో ఆ విధంగా ప్రార్థిస్తూ హరిహర గజానన, హరిహర్లకు, గజాననునికి, ఆర్కుడన అంటే సూర్యునికి, షడాస్యుడు షణ్ముఖుడికి, మాతృ సరస్వతి గిరిసుతాదిక దేవతాతతికి, దేవతా సమూహానికి, ముక్కోటి దేవతలకు శతకోటి వందనాలు అని చెప్పినట్లుగా నమస్కృతి చేసి దుర్భర తపో విభవాదికున్, గొప్ప తపో సంపన్నుడైనటువంటి గురు పద్య విద్యకు ఆద్యుడైనటువంటి, మొట్టమొదట సంస్కృతంలో కవిత్వాన్ని ప్రారంభించినటువంటి గురువు అయినటువంటి, గొప్పవాడైనటువంటి వాల్మీకి మహర్షికి నమస్కరిస్తూ అంబూరుహ గర్భనిభున్ ప్రచేతసు పుత్రు, ప్రచేతసుని యొక్క కుమారుడు అయినటువంటి ఈ వాల్మీకి నమస్కరిస్తూ భారత భారతీ శుభగభస్తి చయంబుల చేసి ఘోర సంసార వికార సంతమసజాల విజృంభము పాచి సూరిచి.
భారత భారతీ శుభగవస్తి చయంబుల చేసి ఘోర సంసార వికార సంతమసజాల విజృంభము బాచి సూరిచే తూరుచిరాబ్జ భూతన రతుండగు దివ్యు పరాశరాత్మజ అంబూరు హమిత్రు కొలిచి ముని పూజితు భూరియశు విరాజితున్ మరియున్ పరమ వివేక సౌరవ విభాసిత సద్గుణ పుంజ వారిజోత్కరు రుచిరంబులై సకల గమ్య సుతీర్థములై మహామనోహర సుచరిత్ర పావన భయ పరిపూర్ణములైన సత్సభాంతర సరసీవనంబుల ముదంబునరన్ కొనియాడి వేడుకన్. దేవతలను తన సభలో ఉన్నటువంటి గొప్పవారిని వీళ్ళందరినీ కొలిచి వారికి నమస్కారం చేసి, అంతేకాకుండా ఇంకా తన మహాభారత రచనకు సహకరించినటువంటి సహాయకారి అయినటువంటి పాయక పాకశాసననికి భారత కూరరణంబునందు నారాయణునట్లు వానసధరామరవంశ విభూషణుండు నారాయణ భట్టు వాంగ్మయధురంధరుడు తనకిష్టుడున్ సహాత్యాయుడునైన వాడి అభిమతంబుగన్ తోడై నిర్వహింపగన్. తన స్నేహితుని తనకు సహాయం చేసినటువంటి నారాయణ భట్టును కూడా మరవకుండా పాయక పాకశాసననికి భారత ఘోర రణంబునందు మహాభారతంలో ఘోరమైనటువంటి యుద్ధంలో తన వెంటే ఉండి అర్జునునికి శ్రీకృష్ణుడు ఏ విధంగా సహాయం చేశాడు, ఆయుధం పట్టకుండా ఏ విధంగా సహాయం చేశాడు, ఆ విధంగా కలం పట్టకుండా తనకు సహాయం చేసినటువంటి నారాయణ భట్టు అనేటువంటి తన సహాధ్యాయుని కూడా అతను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. పాయక పాకశాసననికి భారత ఘోర రణంబునందు నారాయణునట్లు వాసర ధరామర వంశ విభూషణుండు నారాయణ భట్టు వాంగ్మయ ధురంధరుడున్ తనకు ఇష్టుడున్ సహాధ్యాయుడు అయిన వాడి అభిమతంబుగన్ తోడై నిర్వహింపగన్. వాడి అభిమతము తోడై, వాడి సహాయము తోడై నేను ఈ మహాభారతం యొక్క రచనా కావ్యాన్ని నిర్వహించాను అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ఇంకా ఈ అవతారికలో ఉన్నటువంటి చివరి పద్యంలో తాను తన మహాభారతాన్ని ఏ విధంగా రచించాడు, అంటే తన రచనా శైలి ఏ విధంగా ఉంది, అందులో ఏముంది, దాని గొప్పతనం ఏంటి అనేది కూడా ఒక పద్యంలో ముందే చెప్పుకున్నాడు. తాను ఏం రాయబోతున్నాడో చెప్పుకున్నాడు. ఆ పద్యాన్ని చూడండి. ఇది చాలా ప్రఖ్యాతి చెందినటువంటి పద్యము, తప్పకుండా అందరూ నేర్చుకోవాల్సినటువంటి పద్యము. మనము పాఠ్యాంశం గురించి రాసినప్పుడు కానీ, పరీక్షలు సమాధానం రాసినప్పుడు కానీ, ఇంకేదైనా ఒక వ్యాసం రాసినప్పుడు కానీ, నన్నయ్య కవితా లక్షణాల గురించి వివరించండి అని మనల్ని అడిగినప్పుడు మనము ఈ పద్యాన్ని తప్పకుండా కోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పద్యం యొక్క సారాంశాన్ని తప్పకుండా రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పద్యం అందరూ నేర్చుకోవాల్సినటువంటి పద్యము, చాలా ముఖ్యమైనటువంటి పద్యం. ఆ పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. దాంతో ఈ అవతారిక మనకు అయిపోతుంది. సారమతీన్ కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి లోనారసి మేలనన్ ఇతరులు అక్షరరమ్యతనాధరింప నానా రుచిరార్థ సూక్తినిధి నన్నయబట్టు తెనుంగునన్ మహాభారత సంహిత రచనా బంధురుడయ్యే జగద్దితంబుగన్. సారమతీన్ కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలో నారసి మేలనన్ ఇతరులు అక్షరరమ్యతనాధరింప నానా రుచిరార్థ సూక్తినిధి నన్నయబట్టు తెనుంగునన్ మహాభారత సంహిత రచనా బంధరుడయ్యే జగద్దితంబుగన్. ఈ పద్యంలో నన్నయ్య ముఖ్యంగా 3 కవితా లక్షణాలను పేర్కొన్నాడు. అవి ఒకటి ప్రసన్న కథా కలితార్థయుక్తి,
దీనికే ప్రసన్న కథ కవితార్థయుక్తి, కలితార్థయుక్తికే కవితార్థయుక్తి అని మరొక పాఠ్యాంశం కూడా ఉంది. ఎందుకంటే ఈ తాటాకు గ్రంథాలపైన ఆనాడు నన్నయ్య రాసిన తాటాకు గ్రంథాలపైన, ఈ తాటాకు గ్రంథాలపైన రాసినప్పుడు లీ లాగుడిస్తే లి, వాగుడిస్తే వి అనే అక్షరాలకి పెద్దగా వ్యత్యాసం లేకపోవడం వల్ల కలితార్థయుక్తి అని కొందరు, కవితార్థయుక్తి అని కొందరు. అంటే కలితార్థయుక్తి అంటే కథలతో కూడుకున్నటువంటిది, ప్రసన్న కథలతో కూడుకున్నటువంటి యుక్తి అని కొందరు. అలా కాదు, ప్రసన్న కథలతో కూడినటువంటి కవితాయుక్తి అని కొందరు పాఠ్యాంతరంగా చెప్తున్నారు. సరే, అది ఏంటి అనేది మళ్ళీ మనము ఆ లక్షణాలను చదువుకున్నప్పుడు చదువుకుందాము. ఈ విధంగా ప్రసన్న కథా కలితార్థయుక్తి అనేది ఒక లక్షణము. రెండవది అక్షరరమ్యత, అంటే సాహిత్యములో సంగీతాన్ని ప్రవేశపెట్టినటువంటి వాడు. సాహిత్యంలో అక్షరరమ్యత ఏ విధంగా ఉంది? ఇప్పుడు ప్రసన్న కథా కలితార్థయుక్తి ఎవరికి అర్థమవుతుంది? సారమతులైనటువంటి కవీంద్రులు లోనారసి లోపలికి వెళ్ళి కనుక చూస్తే అనేకమైనటువంటి కథలు ప్రసన్నమవుతాయి. ప్రసన్న కథా కలితార్థయుక్తి లోనారసి కనుక చూస్తే కనిపిస్తాయి. మరి పండితులు కానటువంటి వాళ్ళు, పామర్లు, వాళ్ళు ఎలా చదువుకుంటారు మహాభారతాన్ని అంటే వాళ్ళకి మహాభారతంలో అక్షరరమ్యత గోచరిస్తుంది. అక్షరరమ్యత అంటే చెవులకి ఇంపును కలిగించేటువంటి, అంటే అర్థమైనప్పటికీ కాకపోయినప్పటికీ ఇంకా వినాలనిపించేటువంటి. ఇప్పుడు మనకు సంగీతం కొంత మనకు అర్థం కాకపోయినప్పటికీ వేరే భాషలో ఉన్నటువంటి సంగీతం కూడా మనకు అర్థమైనా కొంత కాకపోయినప్పటికీ కూడా వినడానికి వినసొంపుగా ఉంటుంది. కాబట్టి సంగీతాన్ని ఏ భాషలో ఉన్నప్పటికీ మనం వింటాము. ఆ విధంగా ఈ అక్షరరమ్యత ద్వారా ఈ మహాభారతం వింటూ ఉంటే మనకు మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా అక్షరరమ్యత నా కావ్యంలో ఉంది. మూడోది అయినటువంటి కవితా లక్షణము నానా రుచిరార్థ సూక్తి నిధి, అంటే అనేక నానా రుచిరమైనటువంటి సూక్తులకు నిధి ఈ మహాభారతం అని చెప్పేసి తన యొక్క కవితా లక్షణాలు ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధి అని చెప్పేసి ఈ మూడు కవితా లక్షణాలు తన మహాభారతంలో ఉన్నాయి అని చెప్పేసి తాను అవతారికలో చెప్పుకున్నాడు. అవతారికలో ఉన్నటువంటి చివరి పద్యంలో చెప్పుకున్నాడు. అయితే ఈ కవితా లక్షణాలు ఏంటి అనేది సుదాహరణంగా మనము మరొక వీడియోలో చూద్దాము, మరొక వీడియోలో చెప్పుకుందాము. ఇంతటితో ఈ పాఠ్యాంశాన్ని ముగిద్దాము. వీక్షించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు.